హలో ఫ్రెండ్, మీ అందరికీ స్వాగతం. ఈరోజు మన గేమ్ చేంజర్ సినిమా గురించి మాట్లాడుకుందాం. రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ అంటే ఎక్స్‌పెక్టేషన్స్ ఆకాశానికి చేరిస్తాయి. మరి ఈ సినిమా ఆ అంచనాలను అందుకుందా లేదా? రివ్యూలోకి వెళ్దాం. ముందుగా కథ గురించి చెబితే, కథలో చాలా మంచి కోర్ పాయింట్ ఉంది. ఒక మాస్టర్ ప్లాన్ ద్వారా జరిగిన ట్రాన్స్‌ఫర్మేషన్. సిస్టమ్‌ని మార్చాలని హీరో చేసే పోరాటం మొదటి సగం స్ట్రాంగ్‌గా ప్రారంభమవుతుంది. ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. కానీ సెకండ్ హాఫ్‌లో మాత్రం కొంచెం డ్రాగ్ అయ్యిందని అనిపిస్తుంది. అయితే ఈ కథలోని ఎమోషనల్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఖచ్చితంగా టచ్ చేస్తాయి. పెర్ఫార్మెన్సెస్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ యాక్టింగ్‌లో ఉన్న మ్యాచ్యూరిటీ, ఆన్ స్క్రీన్ ఎనర్జీ సినిమాకు నిజంగానే గేమ్ చేంజర్. కోర్ట్ రూమ్ సీన్స్‌లో ఆయన డెలివరీ, ఎమోషనల్ సీన్స్‌లో కనిపించే డెప్త్ అందరినీ ఆకట్టుకుంటుంది. కియారా అద్వానీ పాత్ర గ్లామర్‌కి కుదిరినంత స్కోప్ ఇచ్చారు. కానీ ఆమె పాత్రకి ఇంకా కొంచెం డెవలప్‌మెంట్ ఉంటే బాగుండేది అనిపించింది. విలన్ పాత్రలో యాక్టర్ చాలా బాగా చేశారు. ఒక రియలిస్టిక్ టచ్‌తో కంటెంట్ నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లారు. డైరెక్షన్ అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఇప్పుడు శంకర్ గారి డైరెక్షన్ మీదకు వస్తే, ఆయన స్క్రీన్ మీద మేజిక్ చేయడం మళ్ళీ చూపించారు. ప్రత్యేకంగా సిస్టంలో ఉన్న లోపాలను చర్చించే పద్ధతి, ఆ గ్రాండియర్ విజన్, కమర్షియల్ మూమెంట్స్ ని కూడా బలంగా ఎస్టాబ్లిష్ చేశారు. టెక్నికల్ వైపుగా సినిమాటోగ్రఫీ, విజువల్స్ టాప్ నాచ్. సాంగ్ అయితే పూర్తి థియేటర్ ని ఫుల్ ఎనర్జీతో నింపుతుంది. పాజిటివ్స్ అండ్ నెగటివ్స్. 1. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ ఒక రేంజ్లో ఉంది. శంకర్ గారి మార్క్ ఎమోష్, సిస్టమ్ మీద సెటైర్డ్. 3. విజువల్స్, మ్యూజిక్ అహాగాలుగా అనిపించినవి. సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ డ్రాగ్ అయ్యాయి. కొన్ని పాత్రల డెవలప్మెంట్లో లోపాలు కనిపించాయి. కొన్ని సీన్స్ ఎక్కువసేపు కొనసాగడం. కొన్ని క్యారెక్టర్స్ ప్రాపర్గా డెవలప్ చేయలేదు. మొత్తానికి గేమ్ చేంజర్ నారేటింగ్. మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి, మై ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఇంకా మర్చిపోకండి